హలో వియర్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. టెట్కి సంబంధించి మనం ఆయా పాఠ్య పుస్తకాలలో ఉన్నటువంటి కవులు, రచయితలు, ప్రక్రియలు అనే టాపిక్ని అయితే డిస్కస్ చేస్తున్నాం. ఇప్పటి వరకు మనం 6th, 7th, 8th క్లాసు, ఈరోజుతో మనకు 8th క్లాసు కంప్లీట్ అయిపోయి 9th క్లాస్లో కూడా ఎంటర్ అవుతాం. మరి ఇలాంటి సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. ఇక మనకు తొలి టాపిక్ అయితే కవులు, రచయితలు, ప్రక్రియల మీద డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో ఇవాళ మనం 8th క్లాసులో మిగిలిన చాప్టర్స్ ఇవాళ 10th చాప్టర్ నుండి సింగరేణి అనే పాఠ్యాంశం. దీనికి సంబంధించి మనకు కవి పేరు కానీ రచయిత పేరు కానీ ఏమీ లేదండి. కాబట్టి మనమైతే ఇక్కడ ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ దృష్ట్యా పెద్దగా ఏమి క్వశ్చన్ వచ్చే అవకాశాలు లేవు. సింగరేణి గనుల గురించిన సమాచారము ఈ పాఠ్యాంశంలో ఉంది. ఈ పాఠ్యాంశం ఏంటంటే ఇది ఒక వ్యాసం అండి, అదొకటి మీరు గుర్తుంచుకోండి. ఏమన్నా అడిగితే సింగరేణి అనే పాఠ్యాంశము మీకు ఏ ప్రక్రియకు చెందింది అంటాడు. కాబట్టి సింగరేణి అనే పాఠ్యాంశము వ్యాస ప్రక్రియకు చెందింది. దీన్ని ఎవరు రాశారనేది మాత్రం మనకు ఎక్కడ లేదు, ఇక్కడ కవి పేరు కానీ ఏమీ లేదు. నెక్స్ట్ పాఠ్యాంశం వచ్చేసి కాపు బిడ్డ, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ మనకు కవి పరిచయం కూడా ఉంది, గంగుల షాయిరెడ్డి. ఇక్కడ కాపు బిడ్డ అనేది మనకు రైతు, కర్షకుడు, అతని యొక్క ప్రాధాన్యత, మరి ఆ విషయాలు మనకి ఇక్కడ ఉన్నాయి. అంటే రైతుల కడగండ్లు, అంటే రైతులు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు, వాళ్ళ యొక్క ఇబ్బందులు, శ్రామిక జీవనం పట్ల గౌరవం, ఇవి మనకు ఈ పాఠ్యాంశంలో ప్రధానంగా మనం చూడొచ్చు. పేరులోనే ఉంది కాపు బిడ్డ అని. ఇక ప్రక్రియ ఇంపార్టెంట్ ఇక్కడ, ఇది కావ్య ప్రక్రియకు చెందింది. ఇంతకుముందు కూడా కొన్ని పాఠ్యాంశాలు మనకు ఈ ప్రక్రియలో ఉన్నాయి. కావ్యం అంటే అర్థం ఏంటిదంటే వర్ణనతో కూడిన దాన్నే కావ్యం అంటాం. అంటే దాంట్లో మొత్తం మీకు వర్ణన ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. ఇక ఈ కాపు బిడ్డ కావ్యంలో ఉన్నటువంటి కర్షక ప్రశంస నుంచి ఈ పాఠ్యాంశం తీసుకోబడింది. గంగుల సాయిరెడ్డి రచించిన కాపు బిడ్డ కావ్యంలోని కర్షక ప్రశంస అనే భాగంలో నుండి తీసుకోబడింది. ఇందులో రైతు జీవన విధానం, జీవకారుణ్యం మనకు ప్రధానంగా కనిపిస్తాయి. ఇక కవి గురించిన పరిచయం కనుక చూస్తే రచనలు ఇంపార్టెంట్ అండి. కవి ఇక్కడ ఉన్నారు, మనకి ఇక్కడ ఫోటో అయితే ఉంది, మీరు చూడండి. ఇక గంగుల షాయిరెడ్డి రచనల్లో కాపు బిడ్డ కావ్యంతో పాటు తెలుగు పలుకు ఇట్లాంటివి గుర్తుపెట్టుకోండి. వర్షయోగము, మద్యపాన నిరోధము అనేవి ముద్రిత గ్రంథాలు, అంటే ఇవి ప్రింట్ అయినటువంటి బుక్స్. అంటే ఇంకా ప్రింట్ కానీ కూడా ఉన్నాయి మనకు. గణిత రహస్యము, ఆరోగ్య రహస్యం, ఇవేమో అముద్రిత రచనలు. కానీ ముద్రిత రచనల మీద జనరల్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. ఈ మూడు చూసుకోండి. ఇక్కడ సహజ కవి అని కూడా టైటిల్ ఉంది. జనరల్గా మనకు సహజ కవి అని పోతనకు ఉంటుంది, కానీ ఇక్కడ గంగుల సాయిరెడ్డికి కూడా మనకి సహజ కవి అనే పేరైతే ఉంది. పోతన పట్ల ఆరాధనాభావం గల సాయిరెడ్డి ఆయననే ఆదర్శంగా తీసుకున్నాడు. అంటే అటు హలంతో పాటు కలంతో, పోతన కూడా ఒక రైతుగా ఉండి మహాభాగవతం రాస్తాడు. ఇక్కడ మరి గంగుల సాయిరెడ్డి కూడా అలాంటి మనకి కృషి గమనించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మాట్లాడే నాగలి అని 12వ పాఠ్యాంశం ఉంది. ఇది ఒక మలయాళీ కథ అండి. మనకు కేరళలో మాట్లాడే భాష మలయాళము. అక్కడ దీన్ని రాసింది ఎవరంటే పొన్కున్నం వర్కై అదని రాస్తాడు. దీని తెలుగులోకి అనువాదం చేసింది ఎవరంటే ఎన్ వేణుగోపాలరావు. ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే అడిగే అవకాశాలు ఉన్నాయండి. ఇది ఏ భాషకు చెందింది పాఠ్యాంశము, దాన్ని మలయాళ భాషలో ఎవరు రాసిండ్రు, దాన్ని తెలుగులోకి ఎవరు అనువాదం చేసిండ్రు, ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఇక అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది ప్రక్రియ కనుక గమనిస్తే మనకు ఈ పాఠం ఉద్దేశం అయితే ముందుగా చూద్దాము. పెంపుడు జంతువులకు సంబంధించినటువంటి వాటి యొక్క మనం చూపే ప్రేమ ఆప్యాయతలకు అవి స్పందిస్తాయని చెప్తూ జీవకారుణ్య దృష్టిని పెంపొందించడము ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. మాట్లాడే నాగలి. ఇక ఇది అనువాద ప్రక్రియలో ఉందండి. మనం ఇందాక చెప్పుకున్నట్టు అనువాదం అంటే మనకి ఒక భాష నుండి మరొక భాషలోకి ట్రాన్స్లేట్ చేస్తే దాన్ని అనువాదం అంటాం. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ కథ భారతీయ సాహిత్యం సమకాలీన కథానికలు అనే గ్రంథంలో ఉన్నటువంటి మలయాళ భాషలోని అనువాద కథ. ఇది గుర్తుంచుకోండి. ఇందాకనే చెప్పిన ఆ కథను ఎవరు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసిండ్రు అని. ఇక మనకు కవి పరిచయం ఉంది. ఈ మలయాళ కవి పొన్కున్నం వర్కై ఈయన యొక్క రచనలు ఏమైనా మనం గమనిస్తే
తిర్ముల్కచ్చ అనేది ఈయన యొక్క కథానిక సంకలనం అండి. ఇది గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. తిర్ముల్కచ్చ. ఇంకా మిగతా కొన్ని రచనలు అయితే ఉన్నాయి, మనకి ఇది ఇంపార్టెంట్. సో దీంతో మనము ఇక్కడ ఈ పాఠ్యాంశాన్ని క్లోజ్ చేసుకొని 8th క్లాస్ మొత్తం క్లోజ్ అయిపోయింది. ఇక 9th క్లాస్లో కూడా వెళ్దాం, అలాగే మనం డిస్కస్ చేద్దాము. 9th క్లాస్ తెలుగు పాఠ్య పుస్తకాన్ని మనం సింగిడి 1 అంటాము, 10th క్లాస్ అనేది సింగిడి 2 అంటాము. ఇక్కడ మీరు గమనిస్తే దీంట్లో ఉన్నటువంటి పాఠ్యాంశాలు మనం డిస్కస్ చేసేటప్పుడు ఫస్ట్ పాఠ్యాంశం ఏంటిదంటే ధర్మార్జునులు అనే పాఠ్యాంశం ఉంది. ధర్మరాజు మరియు అర్జునుడు. దీన్ని రాసింది ఎవరు అంటే చేమకూర వెంకట కవి అండి. చాలా ముఖ్యమైన కవి మనకు చేమకూర వెంకట కవి. ఇక్కడ మీకు తంజావూరు పరిపాలించినటువంటి రఘునాథ నాయకుడు, అతని ఆస్థానంలో ఉంటాడు చేమకూర వెంకట కవి. ఆయన రాసిన విజయ విలాసం నుండి ఈ పాఠ్యాంశం అయితే తీసుకోబడింది. మీరు ఇక్కడ చూస్తే సరే పాండవుల యొక్క ఇతివృత్తం ఇందులో మనకు ప్రధానంగా కనబడుతుంది. కవి పరిచయం ఇంపార్టెంట్. మీరు ఇక్కడ చూడండి, రఘునాథ నాయకుని ఆస్థాన కవి. ఈయన తంజావూరు రాజ్యాన్ని పరిపాలించిన రఘునాథ నాయకుని ఆస్థాన కవి. ఇది గుర్తుంచుకోండి, ఎవరి ఆస్థానంలో ఉన్నాడు అంటాడు. సారంగధర చరిత్ర రాస్తాడు. ఇంపార్టెంట్ రచనలలో మీకు సారంగధర చరిత్ర, అదేవిధంగా విజయ విలాసం, ఈ రెండు కూడా ఈయన రచనలు, ముఖ్యమైన రచనలు. ఈ విజయ విలాసం కావ్యాన్ని మరి సర్వగుణ సంపన్నంగా రాయడం అనేది జరిగింది. చాలా ముఖ్యమైనటువంటి ప్రబంధంగా చూస్తాం విజయ విలాసాన్ని. ఇక చేమకూర వెంకట కవి యొక్క శైలి ప్రతిపద్య చమత్కారంతో స్వతంత్ర కావ్యంగా ఈ విజయ విలాసాన్ని రాసి దాన్ని రాజుకి అంకితం ఇస్తాడు. ప్రతి పద్యంలో కూడా చమత్కారం ఉండేటట్టు రాస్తాడు అని చెప్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇక్కడ క్వశ్చన్ మనం ఫోకస్ చేయాలి. ప్రతిపద్య చమత్కారం ఏ కవికి సంబంధించిన లక్షణం అంటాడు. చేమకూర వెంకట కవి. ఎవరి ఆస్థానం? తంజావూరును పరిపాలించిన, తంజావూరు అంటే తమిళనాడు ప్రాంతం, రఘునాథ నాయకుడి ఆస్థాన కవి. అతను విజయ విలాసాన్ని ఎవరికి అంకితం ఇచ్చిండు? రఘునాథ నాయకుడికి అంకితం ఇచ్చిండు. ఆయన ఇంకో రచన సారంగధర చరిత్ర. ఈ విజయ విలాసంలో మనకు అర్జునుడి గురించే ప్రధానంగా ఉంటుంది అన్నట్టు. ఇక నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి నేనెరిగిన బూర్గుల. ఇది రాసింది పివి నరసింహారావు. పివి నరసింహారావు మనకి తెలుగు ప్రాంతం నుండి ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి. కానీ ఇంకా గొప్ప విషయం ఏంటంటే పివి నరసింహారావు గొప్ప రచయిత అండి. ఆయన రచనలు కూడా చాలా ఉన్నాయి మనకి. మరి ఆ బూర్గుల గురించి రాసినటువంటి ఒక వ్యాసం ఇది. ఇక పివి నరసింహారావు గురించి మనం గమనిస్తే వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట. సరే, ప్లేస్ మనకు పెద్దగా అడగట్లేదు టెట్లో, కానీ రచనల మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. మీరు చూస్తే ఇక్కడ కాకతీయ అనే పత్రిక నడిపాడు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. పివి నడిపినటువంటి పత్రిక ఏది అంటాడు? కాకతీయ. ఇక విశ్వనాథ సత్యనారాయణ 1000 పడగలనే నవల రాస్తాడు. దాన్ని పివి నరసింహారావు హిందీలోకి ట్రాన్స్లేట్ చేస్తాడు. ఇది ఇంపార్టెంట్. సహస్ర ఫన్ అనే పేరుతోటి హిందీలోకి దీన్ని ట్రాన్స్లేట్ చేయడం అనేది జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీనికే మనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. రైట్. విశ్వనాథ సత్యనారాయణ రచించిన 1000 పడగలనే నవలను పివి నరసింహారావు సహస్ర ఫన్ పేరిట హిందీలోకి అనువాదం చేయడం అనేది జరిగింది. ఇది ఆయన ఇంకొకటి ఆయన ఆత్మకథ ఏదంటే ది ఇన్సైడర్. ఇది పివి నరసింహారావు యొక్క ఆత్మకథ. అది కూడా మీరు గుర్తుంచుకోండి. ఇవి మనకు పివి నరసింహారావు యొక్క ముఖ్యమైన రచనలు. ఒక పత్రిక కాకతీయ, తర్వాత సహస్రపన్, తర్వాత ది ఇన్సైడర్. సో ఇది మనకు ఇవాళ 9th క్లాస్లో ఈ 2 చాప్టర్స్. మిగతావి నెక్స్ట్ క్లాస్లో మనము కంప్లీట్ చేస్తాం. మరి ఇలాంటి సమాచారం కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.